మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళిన ప్రతిసారి మాకు యాంటీబయాటిక్ ప్రిస్క్రిప్షన్ ఇస్తున్నారు పిల్లల కోసం అని చాలా మంది కామెంట్స్లో డిఎంలో రిపీటెడ్గా కరెక్టేనా ఇది ఓకేనా అని అడుగుతూ ఉన్నారు. ఫస్ట్ థింగ్, మెడిసిన్ అనేది బ్లాక్ అండ్ వైట్ సైన్స్ కాదు. అందరికీ ఒకటే రకమైన ట్రీట్మెంట్ అసలు వర్తించదు. ఇండివిజువలైజ్ చేసి సిమ్టమ్స్ని బట్టి వాటి సివియరిటీని బట్టి మెడికేషన్స్ ఇవ్వాల్సి వస్తుంది. కానీ ప్రతి జలుబు దగ్గుకి యాంటీబయాటిక్, ప్రతి జ్వరానికి యాంటీబయాటిక్స్ వాడకపోతే కష్టం, ఇవి వాడకుండా తగ్గదు, పిల్లలకి ప్రతిదానికి యాంటీబయాటిక్ కావాలి, కంపల్సరీ వాడాలి అని ఇన్సిస్ట్ చేస్తున్నా, ఇవి వాడకపోతే ఏదో అయిపోతుంది అని మిమ్మల్ని భయపెడుతున్నా, ఇట్స్ టైమ్ టు సీక్ అ సెకండ్ ఒపీనియన్. పేరెంట్స్గా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు క్వశ్చన్స్ అడిగే రైట్ మీకుంది. అండ్ ఎ గుడ్ డాక్టర్ విల్ ఆల్వేస్ ఎక్స్ప్లెయిన్ యూ ద రీజన్స్. కరెక్టే, యాంటీబయాటిక్స్ ఆర్ లైఫ్ సేవింగ్ డ్రగ్స్. కానీ అవసరం లేకుండా వాటిని వాడినప్పుడు మంచి కన్నా హాని ఎక్కువ జరుగుతుంది. సో భయంతో ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొద్దు ఎప్పుడు. క్వశ్చన్స్ అడగండి. ఇది వైరల్ ఇన్ఫెక్షనా, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షనా, మీరు యాంటీబయాటిక్ దేనికోసం ఇస్తున్నారు డాక్టర్, ఇది వాడకపోతే ఏమైనా హామ్ జరగచ్చా, నేను 2 రోజులు వెయిట్ చేసి చూడొచ్చా మినిమల్ మెడికేషన్స్తో. ఇలాంటి హెల్దీ డిస్కషన్ డాక్టర్కి పేరెంట్స్కి మధ్యలో కంపల్సరీ జరగాలి.